కాళేశ్వరం నిర్మాణంలో భారీ కుంభకోణం. కాళేశ్వరం ప్రాజెక్టుకు 7 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పి 3 లక్షల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు. దేశంలోనే అతి పెద్ద స్కామ్ చేశారని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల పాటు సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతే నోటీసుల్ని జారీ చేసినట్లు గుర్తుచేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పారు. అవినీతి పాలన వద్దనే గత ఎన్నికల్లో ఓడించారు. ఆ పార్టీ నేతలు మాత్రం ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలెవరు కోరుకోవడంలేదని గ్రహించాలి. అంతేకాకుండా సరస్వతీ పుష్కరాల్లో ఎంపీ వంశీకృష్ణను మంత్రి శ్రీధర్ బాబు అవమానించినట్లు కొంతమంది అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఎవరినీ అవమానించే ఉద్దేశం, అవసరం మంత్రికి లేదు. ప్రోటోకాలు అధికారులు చూసుకుంటారు. ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీపై మంత్రికి కక్ష ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందు పార్టీలో చేరుతామంటే ఎలాంటి అడ్డు చెప్పలేదు. అంతేకాకుండా ఎంపీ గెలుపులో శ్రీధర్ బాబే కీలక భూమిక పోషించారని గుర్తుంచుకోవాలి. లేనిపోని విమర్శలు చేయడం సరైన విధానం కాదు. వేరే పార్టీలకు వెళ్లాలని ఉంటే వెళ్లిపోవచ్చు అని కాంతం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగింది. అందుకోసమే అన్ని ఎవిడెన్స్ తీసుకొని పూర్తి విచారణ చేసిన తర్వాతనే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా నోటీసులు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కావాల్సిందే. చట్టపరమైన చర్య తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్య తీసుకుంటుంది. దానికి హరీష్ రావు గారు మొత్తం కేసీఆరే కావాలంటున్నారు ప్రజలు. కేసీఆర్ కావాలంటున్నారంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ను ఎందుకు కావాలనుకుంటారే, రాష్ట్రమే మొత్తం దోపిడీకి గురైంది. 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోచుకున్నారనేది, 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ మీరు కబ్జా చేశారనేది క్లారిటీగా తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేద్దామని అమ్మేస్తే అయిపోతుంది. అంటే కేసీఆర్ను కోరుకున్నది ఎందుకు, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు మూడోసారి వస్తాను అనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటే తెలంగాణ ప్రజలు ఎందుకు కోరుకుంటారు, ఎవరు కోరుకుంటారు? మీరు ఈ కుటుంబంలో హరీష్ రావు, కవితక్క, కేటీఆర్ కోరుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నట్టేంది? ఇది అర్థం కాలే. అందుకోసమే అలాంటి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాటలు మాట్లాడకుండా మీ నీతి నిజాయితీని నిరూపించుకోండి. బయట మీడియా ముందట మాట్లాడి మీడియా ద్వారా ప్రజలకు ఏదో మేము సత్యపురుషులం అన్నట్టు